మనందరికీ తెలుసు లింక్డ్ఇన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ఫైండింగ్ జాబ్స్. కానీ చాలా మందికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, జాబ్ సెర్చ్ అండ్ నెట్వర్కింగ్ ఎలా చేయాలో తెలియదు. సో ఈ వీడియోలో లింక్డ్ఇన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. లింక్డ్ఇన్ అంటే ఏం లేదు బ్రదర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగే ఇది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, కాకపోతే కంప్లీట్లీ ప్రొఫెషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డు వి నీడ్ లింక్డ్ఇన్ అండ్ మనం లింక్డ్ఇన్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, ఫర్ కెరీర్ గ్రోత్ కోసం. మనకి ఇక్కడ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, సిమిలర్ మైండ్ సెట్ అండ్ సిమిలర్ ప్రొఫెషన్ కి తగ్గ పీపుల్ని మీరు ఇక్కడ మీట్ అవ్వచ్చు. అండ్ సెకండ్, ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ కి ఇక్కడ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. చాలా మంది లింక్డ్ఇన్ ద్వారా హైర్ అవుతూ ఉంటారు. స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ ని, ప్రాజెక్ట్స్ ని, సర్టిఫికేషన్స్ ని ఇక్కడ షోకేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హ్యాకథాన్స్ గురించి తెలుసుకోవచ్చు అండ్ అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. డిజిటల్ కోర్సెస్ చేయొచ్చు అండ్ వేరే స్టూడెంట్స్ తో అండ్ ప్రొఫెసర్స్ తో ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. రెజ్యూమ్ లో లింక్డ్ఇన్ ఐడి మెన్షన్ చేయొచ్చు, ఎందుకంటే చాలా కంపెనీస్ ఈ మధ్య హైరింగ్ అప్పుడు క్యాండిడేట్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తున్నాయి. లింక్డ్ఇన్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్ మెయింటైన్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి మనం టైం పాస్ కోసం, పర్సనల్ యూస్ కోసం వాడుతూ ఉంటాం. కానీ లింక్డ్ఇన్ ఇట్స్ కంప్లీట్లీ ప్రొఫెషనల్. మీరు లింక్డ్ఇన్ లో పెట్టే పోస్ట్ అయినా, ఆర్టికల్ అయినా, కమెంట్ అయినా ప్రొఫెషనల్ గా ఉండాలి. బ్యాడ్ వర్డ్స్ అండ్ నెగిటివ్ కమెంట్స్ యూజ్ చేయకండి, అది మీ ప్రొఫైల్ మొత్తంకి ఒక నెగిటివ్ సైన్. అండ్ లింక్డ్ఇన్ లో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. మీరు ఏ ఫీల్డ్ లో బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ ఫీల్డ్ కి రిలేటెడ్ ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయొచ్చు, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాగానే. కానీ ఇక్కడ అందరు ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి మీరు లైక్ మైండెడ్ పీపుల్ ని తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు. చాలా మంది రిక్రూటర్స్ లింక్డ్ఇన్ లో వాళ్ళ జాబ్ ఓపెనింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, సో మీరు వాటి నుండి అప్లై చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో గెట్ రిఫరల్ ఫర్ ఏ కంపెనీ బై లింక్డ్ఇన్. సపోజ్ మీరు ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నారు అండ్ ఆ జాబ్ రోల్ ఓపెనింగ్ కి చాలా కాంపిటీషన్ ఉంది. అలాంటప్పుడు మీరు ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీకి కనెక్ట్ అయ్యి ఒక ప్రొఫెషనల్ మెసేజ్ చేయండి టు రిఫర్ యూ ఫర్ దట్ కంపెనీ. అండ్ మీ రెజ్యూమ్ పంపండి. అతను మీ ప్రొఫైల్ అండ్ రెజ్యూమ్ చెక్ చేసి ఓకే అయితే మిమ్మల్ని ఆ కంపెనీకి రిఫర్ చేస్తాడు. ఎందుకు రిఫర్ చేస్తాడు? అలా రిఫర్ చేస్తే తనకేం లాభం అని అంటే, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ రిఫర్ చేసిన పర్సన్ కి బోనస్ వస్తుంది. సో దిస్ విల్ ఇంక్రీస్ ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెటింగ్ హైర్డ్. లెట్స్ సీ హౌ టు క్రియేట్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడగానే ఫస్ట్ హైలైట్ అయ్యేది ప్రొఫైల్ పిక్చర్. సో నార్మల్గా కాకుండా ఒక ఫార్మల్ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేయండి. మీ ఫేస్ 60% దాకా విజిబుల్ ఉండాలి అండ్ మీ 2 ఐస్ అండ్ ఇయర్స్ విజిబుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, లింక్డ్ఇన్ బ్యానర్ ఇమేజ్. దీనికోసం మీరు బ్రౌజర్లో క్యాన్వా ఓపెన్ చేసి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కస్టమైజ్ చేసుకోండి. బ్యానర్ ఇమేజ్లో మీరు ఏ స్కిల్లో అయితే పర్ఫెక్ట్గా ఉన్నారో ఆ స్కిల్ ఆర్ ఎనీ అచీవ్మెంట్, వాట్ డిఫైన్స్ యూ అని మెన్షన్ చేసేలా ఉండాలి. అండ్ మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి, సో దట్ రిక్రూటర్స్కి మిమ్మల్ని రీచ్ అవ్వడంలో ఈజీ అవుతుంది. నౌ ఆఫ్టర్ కస్టమైజింగ్ ద టెంప్లెట్, షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. And upload the banner image. Now profile picture and background image యాడ్ చేసినాక ప్రొనౌన్ సెలెక్ట్ చేసుకోండి, మీ జెండర్ని బట్టి హీ ఆర్ షీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హెడ్లైన్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఇంటర్న్షిప్స్, అచీవ్మెంట్, జాబ్ రోల్, బ్రాంచ్ అండ్ కాలేజ్ ఇఫ్ యూఆర్ స్టూడెంట్. నెక్స్ట్ కరెంట్ పొజిషన్, మీరు ఒకవేళ ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తున్నా ఆ ఇంటర్న్షిప్ పేరు 10 రోజులు పర్ అవర్ వాట్ ఎవర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అది పార్ట్ టైమా ఫుల్ టైమా సెలెక్ట్ చేసుకోండి. ఒక జాబ్ అయినా ఇంటర్న్షిప్ అయినా ఏదైనా చేస్తుంటే సెలెక్ట్ చేసుకొని ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అండ్ లొకేషన్, ఆన్ సైటా, హైబ్రిడా, రిమోటా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ స్టిల్ మీరు ఆ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటే ఏ మంత్లో స్టార్ట్ చేస్తారో మెన్షన్ చేయండి. ఒకవేళ అది ఆల్రెడీ అయిపోయింది అని అంటే ఎండ్ డేట్ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ జాబ్ గురించి మెన్షన్ చేయండి అండ్ మీరు ఏం స్కిల్ నేర్చుకున్నారు అది కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ దాని గురించి డాక్యుమెంట్ ఆర్ ప్రెజెంటేషన్స్ వంటివి ఉంటే అవి యాడ్ చేసేయండి.
నెక్స్ట్ ఇండస్ట్రీ. నేను ఈసీ స్టూడెంట్ కాబట్టి ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. మీరు ఏ ఇండస్ట్రీయో ఆ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, అండ్ మీ కాలేజ్ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్, మీ డిగ్రీ, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఏ బ్రాంచ్, అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో, అండ్ ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు ఎక్స్పెక్టెడ్ అలా, అండ్ గ్రేడ్ మెన్షన్ చేయండి, అవన్నీ యాడ్ చేసేయండి. అండ్ వాట్ స్కిల్స్ యూ హ్యావ్ గెయిన్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, కంప్యూటింగ్, సో అండ్ సో యాడ్ చేసుకోండి. లాస్ట్ మీ లొకేషన్ ఇచ్చేసి మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ మీ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఇంత పెద్ద ఏం అవసరం లేదు, దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో దీన్ని షార్ట్ అండ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అండ్ మీ ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోండి, మీ ఫోన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ అడ్రస్ యాడ్ చేయండి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఒకవేళ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంటే అది యాడ్ చేసేయండి. అండ్ ఇన్స్టెంట్ మెసేజింగ్ ఆప్షన్, ఇది మ్యాక్సిమం అవసరం లేదులే. నెక్స్ట్ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ మీరు ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఉంచాలనుకుంటున్నారో అది ఉంచేసి మిగతా అంతా తీసేయచ్చు. నో యూఆర్ఎల్ ఈజ్ రెడీ. మనం మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి లోడ్ చేసుకుంటే ఇకన్సి న్యూ యూఆర్ఎల్ షేర్ చేసినా కూడా ఇది మాత్రమే షేర్ చేస్తే చాలు. అండ్ రెజ్యూమ్లో కూడా ఇది యాడ్ చేస్తే చాలు, అంతే. ని 3 typesగా డివైడ్ చేయండి. Who are you and what are you doing? What did you do in your previous job or internship? What is your vision for future? దీని తర్వాత స్కిల్స్, యాడ్ అప్ టు 5 skills. డెవలప్మెంట్, కంటెంట్ డెవలప్మెంట్, ఇలా 5 skills వరకు యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏ జాబ్ రోల్ కోసం అయితే చూస్తున్నారో ఆ జాబ్ రోల్కి సంబంధించిన కీవర్డ్స్ని కూడా మీ అబౌట్లో యాడ్ చేయండి. నెక్స్ట్ వెళ్ళి సర్టిఫికేషన్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమేమి సర్టిఫికేషన్స్ అయితే చేసిరో వాటిని యాడ్ చేసుకొని, అండ్ మీకు ఏం స్కిల్ గెయిన్ అయింది ఆ సర్టిఫికేషన్స్ వల్ల, ఆ కోర్స్ చేయడం వల్ల, అవి ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సేవ్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర మంచి సర్టిఫికేషన్స్ లేవు అనుకుంటే, లింక్డ్ఇన్లోనే లింక్డ్ఇన్ లెర్నింగ్ అని సపరేట్ సెక్షన్ ఉంది, అక్కడ మీరు కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఫర్ దట్ బిజినెసెస్ మీద క్లిక్ చేయండి. అండ్ యాక్చువల్లీ ఈ లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకున్న వాళ్ళకి దీస్ ఆర్ ద కోర్సెస్. ఒకవేళ మీకు పైథాన్, నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేశారో ఆ స్కిల్స్కి ఎండోర్స్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఇంకోటి ఏంటి అంటే, ప్రొఫైల్కి రికమెండేషన్ ఇవ్వచ్చు. లైక్ రికమెండేషన్స్లో రిసీవ్డ్ రికమెండేషన్, ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ ప్రొఫైల్. నెక్స్ట్ ఓపెన్ టు వర్క్. ఇక్కడ మీరు చూసుకుంటే కొంతమంది ఫ్రెండ్స్లో ఓపెన్ టు వర్క్ అలా ఉంటుంది, అంటే మీరు జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని అదే చెప్తున్నట్టు. అండ్ ఇది హైరింగ్. ఒకవేళ మీరు వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అంటే యూ కెన్ select this one. People will know that you are hiring and they'll contact you. అండ్ మీరు ఒకవేళ స్టూడెంట్ ఇంకా పర్సూయింగ్లో ఉన్నారు, ఇంటర్న్షిప్స్ కోసం అలా చూస్తున్నారు, జస్ట్ ఇంకా జాబ్ కోసం రెడీగా లేరంటే నార్మల్గా పెట్టేసుకోండి. ఓపెన్ టు వర్క్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఫస్ట్ జాబ్ టైటిల్, మీరు ఏ జాబ్ కోసం చూస్తున్నారు అని సెలెక్ట్ చేసుకోండి ఆ టైటిల్. అండ్ నెక్స్ట్ మీరు దేనికి ఓకేగా ఉన్నారు, ఆన్ సైట్ జాబ్స్ మాత్రమే చేస్తారా, లేదంటే హైబ్రిడ్ జాబ్స్ మాత్రమే చేస్తారా, లేదంటే రిమోట్ జాబ్స్ కూడా ఓకేనా, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ లొకేషన్. అండ్ దాని తర్వాత స్టార్ట్ ఇట్. ఇమీడియట్లీ జాబ్కి అప్లై చేస్తారా, లేదంటే జస్ట్ చూస్తున్నారా, సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్స్. ఇక్కడ మీకు సెట్ అయ్యేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫుల్ టైమ్ జాబ్స్ కోసం చూస్తున్నారా, పార్ట్ టైం జాబ్స్ కోసమా,
లేకపోతే కాంట్రాక్టా, లేదంటే ఇంటర్న్షిప్ కోసమా, లేదంటే టెంపరీ, ఒకవేళ స్టూడెంట్ అయితే ఇంటర్న్షిప్స్. జాబ్ కోసం చూస్తున్నారంటే ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విజిబిలిటీ. ఇది ఓపెన్ టు వర్క్ అనేది ఏదైతే మీ ప్రొఫైల్ ఫోటో దగ్గర వస్తుందో అది ఎవరెవరు చూడాలని మీరు అనుకుంటున్నారు అని. ఓన్లీ రిక్రూటర్స్ మాత్రమే చూడాలా, ఎవరైతే హైరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడాలా, లేకపోతే అందరూ ఓపెన్ టు వర్క్ అని చూడొచ్చా అని అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే యాడ్ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి యాడ్ ఫ్యూచర్డ్ అని. ఫ్యూచర్లో ఏంటంటే మీ ప్రాజెక్ట్స్ అయినా అండ్ ప్రాజెక్ట్ లింక్స్ అయినా, ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్లో హైలైట్ సెక్షన్ లాగా 5 to 6 వరకే యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ సెక్షన్లో యాడ్ పోస్ట్, యాడ్ ఎన్ ఆర్టికల్, యాడ్ లింక్, యాడ్ మీడియా. లింక్డ్ఇన్ ని యాక్టివ్ గా యూస్ చేస్తుండండి, అట్లీస్ట్ 15 to 20 minutes అని. లింక్డ్ఇన్ లో మీరు ఏదైనా పోస్ట్ చేసే అప్పుడు కరెక్ట్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయండి. మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు, లేదా వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్, లేదా సంథింగ్ అబౌట్ యువర్ పోస్ట్.